నేను నేను అని లోపల ఏది స్ఫురిస్తుందో, బ్రహ్మదేవుడి నుంచి చిన్న కీటకం వరకు నేను అనగానే లోపల ఏది పేరు ఊరు చిరునామా ఏమీ లేకుండా స్ఫురిస్తుందో ఆ నేను ఎవరు అని ధ్యానం చెయ్యాలి. దానికి మళ్ళీ ప్రేరణ ఎక్కడి నుంచి రావాలి? నీలోంచే రావాలి. ఆ చెయ్యాలనే తపన కలగాలి. తపన కలిగితే భగవంతుడు ముందు తనని అతని నుంచి తొలగించుకుంటాడు, పూర్తిగా లాగేస్తాడు, ఏమీ లేకుండా చేసేస్తాడు. కానీ అన్ని కష్టాలు ఉన్నా, అంత దారిద్ర్యం ఉన్నా, అన్ని ఇబ్బందులున్నా వదలను నీ చరణంబులు అని గట్టిగా పట్టుకుని అలాగే ఉంటే ఇక నిన్ను నేను వదలను రాబ్బాయి అని అతలలోనే భగవంతుడు తిష్ట వేస్తాడు. అది మనం గమనించాలి. అదే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. గరుత్మంతుని విషయంలో మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, స్వామివారికి ఎప్పుడు మంత్రపుష్పం చదివినా ఒక మంత్రం చదువుతారు. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు అని చదువుతారు. అనేక రకాలుగా భగవద్రూప విశేషాలను చెబుతూ ఈ మంత్రం కూడా చదువుతారు. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు. ఆ మహాపురుషుడైన గరుత్మంతుడికి నమస్కారం. తత్పురుషాయ విద్మహే, విద్మహే ఆయన్ని తెలుసుకోవాలంటే ఎవరిని ధ్యానించాలి అంటే సువర్ణపక్షాయ ధీమహి, బంగారపు రెక్కలు కలిగిన గరుత్మంతుడినే ధ్యానించాలి అన్నారు. దానికి మళ్ళీ ఎవరు అనుగ్రహం కావాలి అంటే తన్నో గరుడ ప్రచోదయాత్. తత్ మేము చేసే ఆ ధ్యానానికి నహ మాకు గరుడగా గరుత్మంతుడే ప్రచోదయాత్ ప్రేరణ కలిగించునుగాక. ఇలా చాలా మంత్రాలు ఉంటాయి. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్ముష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతు. వజ్రాల్లాంటి గోళ్ళు కలిగిన నరసింహస్వామి గురించి నాకు తెలుసుకోవాలనుంది. దానికి తీక్ష్ణమైన దంష్టలు కలిగిన నరసింహస్వామి ధ్యానం చేస్తున్నాను స్వామిని. దానికి నరసింహస్వామియే ప్రేరణ కలిగించునుగాక అంట. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. కాత్యాయన మహర్షి ఇంట్లో కన్యాకుమారిగా పుట్టిన అమ్మవారిని గురించి తెలుసుకోవాలనుంది. దాని గురించి నేను అమ్మవారినే ధ్యానం చేస్తున్నాను. దానికి దుర్గాదేవి నాకు ప్రేరణ కలిగించునుగాక అంటారు. అంటే ఎవరిని గురించి తెలుసుకోవాలో వారినే ధ్యానం చేయాలి, వారే అనుగ్రహించాలి. దీంట్లో ఏమర్థం అవుతుందంటే ఆత్మజ్ఞానం అంట ఇదే. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ గురించే నువ్వు ధ్యానం చేయాలి, నీలో ఉంచే ప్రేరణ పొందాలి, బయట ఎక్కడి నుంచి ప్రేరణ రాదు. ఇది ప్రధానమైన విషయం.